ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీర్ఘాయువును సుఖజీవమును గడుచు సంవత్సరమును శాంతిని కలుగు చేస్తానని. అవును, మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు పొందుకున్నా, ఎన్ని సాధించినప్పటికీ కూడా మనిషి ప్రశాంతంగా జీవించాలి, తను నిజమైన ధనవంతుడు అని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? తను దీర్ఘాయువుతో, సుఖజీవముతో, శాంతితో తను గడిపినప్పుడు. అంటే తన జీవితాన్ని ప్రశాంతంగా, సుఖజీవంతో, దీర్ఘాయువుతో, అంటే ఏ ఆరోగ్య సమస్యలు లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా ఆ మనిషి ప్రశాంతంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడే ఆ మనిషి నిజమైన ధన్యుడు, నిజంగా ధన్యుడు తన జీవితంలో. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి ధన్యత నీకుందా? అటువంటి ఆశీర్వాదం నీకుందా? అయితే దేవుడు ఈరోజు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటంటే నీకు దీర్ఘాయువుని ఇస్తాడంట, నీకు సుఖజీవం ఇస్తాడంట, సంవత్సరములను శాంతిని కలుగు చేస్తాడంట. నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతావో అన్ని సంవత్సరాలు నీకు ఆయన శాంతిని నీ జీవితంలో, సమాధానం నీ జీవితంలో స్థిరపరుస్తాడంట. ఇదంతా ఎప్పుడు కొనసాగుతుంది? ఇదంతా ఎప్పుడు నీ జీవితంలో జరుగుతుందంటే, ఇదే అధ్యాయంలో 1వ వచనంలో చెప్తాను. ఏంటంటే, నువ్వు ఆయన ఉపదేశాన్ని మరవకుండా, ఆయన ఆజ్ఞల్ని నువ్వు హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో నువ్వు గైకొనినప్పుడే ఈ ఆశీర్వాదాన్ని, ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు నిజమైన ధన్యతను కలిగి ఉన్నావా? నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక పరుగు, ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక చింత, ఏదో ఒక విషయం గురించి నువ్వు వేదన చెందడం, బాధపడడం, చింతపడడం, అనుదినము నీ జీవితం ఇలాగే కొనసాగిపోతుంది. నీ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, నీకున్న సుఖజీవము లేదు. ఏదో ఒక అనారోగ్య సమస్య, ఏదో ఒక కలత, ఏదో ఒక వేదన నేను ప్రతిరోజు పరిగెట్టిస్తూనే ఉందా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక ఆయన ఉపదేశాన్ని మరువకుండా, ఆయన ఆజ్ఞని హృదయపూర్వకంగా, పూర్ణ హృదయంతో నువ్వు గాయకొనినప్పుడు ఆయన ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో ఉపదేశాలు వినుంటావు ఇప్పటివరకు నీ జీవితంలో. ఎన్నో విధాలుగా, ఎన్నో విషయాలలో, ఎన్నో సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడి ఉంటాడు. ఇలా ఉండు, ఇలా ఉండకు అని, ఏదో ఒక విషయంలో నిన్ను మార్చుకోమని, నిన్ను ఆయన మార్చాలని ఏదో ఒక విషయంలో నేను ఉపదేశించుంటాడు. కానీ అవన్నీ వింటున్నాం, మర్చిపోతున్నాం, వాటి ప్రకారం నడుచుకోవట్లేదు. మన బ్రతుకుకి, మన జీవన శైలికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లిఖితమైనాయి. వాటన్నిటినీ చదివావు, కానీ పూర్ణ హృదయంతో గైకొనలేదు. ఇవి రెండు చేయకుండా దేవుడి నుంచి నువ్వు ఆశీర్వాదం అడుగుతున్నావు. దేవుని వాగ్దానాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఆయన యందు భయభక్తులు గలవారే కదా, ఆయన పూర్ణ హృదయంతో విశ్వసించిన వాళ్ళే కదా, నిజమైన యథార్థతను కలిగి ఆయన యందు జీవించిన వాళ్ళే కదా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు దీర్ఘాయువుని కలిగి ఉండాలని ఆశ కలిగి ఉన్నవా? సుఖజీవంతో నీ గడుచు సంవత్సరాలన్నీ శాంతిని కలగాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట నీ హృదయంలో భద్రంగా కాచుకో, దాని ప్రకారం నడుచుకో. ఆయన నీకంటూ ఇచ్చిన నీ జీవితంలో ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనే మార్గాన్ని ఆయన నీకు స్థిరపరిచిన రీతిని బట్టి, దాన్ని బట్టి నువ్వు పూర్ణ హృదయంతో దాన్ని గాయకొని దాని ప్రకారం నడుచుకో. అప్పుడు నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని, నిజమైన సమాధానాన్ని, నిజమైన ఆరోగ్యాన్ని నువ్వు అనుభవిస్తావు, నిజమైన సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు.
ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో గడిపేశావు పరుగుతో, వేదనతో, కలతతో. ఇంకా చాలు, ఇంకా ప్రశాంతంగా జీవించాలని, సమాధానంగా జీవించాలని లేదా? దేవుని వాక్యాన్ని విను. దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు ఈ యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన స్థిరపరుస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మా పట్ల మీరు చూపిన ప్రేమ, కనికరాన్ని బట్టి నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం నా దేవా. అయ్యా, అనయ్య మాకు దీర్ఘాయువుని ఇస్తారని, సుఖజీవంతో కూడిన గడుచు సంవత్సరాలు ఇస్తారని అయ్యా మాతో మీరు చేసిన వాగ్దానాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. శాంతిని మా జీవితంలో స్థిరపరుస్తారని అయ్యా మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. బిడ్డలు ఇప్పటి వరకు అసమాధానంగా, కలతతో, వేదనతో, అనారోగ్యంతో జీవిస్తున్నారేమో అయ్యా, గడుచు సంవత్సరంలో కూడా దీర్ఘాయువుని బిడ్డలకు మీరు దయచేయండి. సమాధానాన్ని కుదర్చండి. సుఖజీవమును బిడ్డలకు మీరు దయచేసి నీ వాగ్దానాన్ని బిడ్డల యొక్క జీవితాన్ని మీరు స్థిరపరచమని, గొప్ప కార్యం బిడ్డల జీవితాన్ని మీరు జరిగించి నామని మహింపరచుకోమని అయ్యా, అన్ని వేళలా నీ ఆజ్ఞల్ని గాయకొనటం, నీ ఉపదేశాన్ని మరవకుండా దాని ప్రకారం నడుచుకుంటూ నీ నుంచి గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప వాగ్దానాలు పొందుకునే కృపను బిడ్డలందరికీ దయచేయండి. విధేయత కలిగిన హృదయాన్ని, భయభక్తులు కలిగిన హృదయాన్ని పిల్లలకు మీరు దయచేసి నీ కృపతో బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.